ఒకరోజు యమభటులు ఒక వృద్ధుని ఆత్మను యమలోకానికి తీసుకువెళ్తూ ఉంటారు. యమలోకానికి తీసుకువెళ్తున్న దారిలో ఆ వృద్ధుడు యమభటులకు ఇలా ప్రశ్న వేస్తారు. "ఇప్పుడు నన్నెక్కడికి తీసుకువెళ్తున్నారు? ఏం చేస్తారు?" అని. అప్పుడు యమదూతలు ఇలా చెప్తారు. "మీరు చేసిన పాపపుణ్యాల్ని బట్టి మీరు స్వర్గానికా? నరకానికా? అని పైన యమధర్మరాజు నిర్ణయిస్తారు. పైకి తీసుకువెళ్ళాక తెలుస్తుంది" అని. కానీ అప్పుడు ఆ వృద్ధుడు ఇలా అంటారు. "నేను నా జీవితం మొత్తం కాలంలో ఒకసారి రామనామ స్మరణ చేశాను. దానికి ఫలితమేంటో ఇచ్చిన తర్వాత నాకు యమలోకానికి తీసుకువెళ్ళండి" అని మొండి చేస్తాడు. అప్పుడు యమదూతలకేం చెయ్యాలో అర్థం కాక యమధర్మరాజు దగ్గరికి తీసుకువెళ్ళి, "స్వామి, ఈయన 95 సంవత్సరాల జీవిత కాలంలో రామనామ స్మరణ ఒక్కసారి చేశారంట. ఆ ఒక్కసారి చేసిన ఫలితం ఫస్ట్ ఇచ్చిన తర్వాత ఆయనకు ఏ ఏ శిక్షలున్నాయో నరకానికి పంపించండి అని కోరుకుంటున్నాడు" అని. అప్పుడు యమధర్మరాజు, "ఒక్కసారి రామనామ స్మరణ చేస్తే ఫలితం ఏముంటుందో నాకు కూడా తెలీదు. మనం వెళ్లి బ్రహ్మదేవుల్ని అడుగుదామా" అని చెప్పి ఆ వృద్ధుని ఆత్మను కూడా తీసుకువెళ్ళి బ్రహ్మదేవుడిని ఇలా అడుగుతారు. "బ్రహ్మదేవా, ఈ ఆత్మ అతని జీవిత కాలం మొత్తంలో రామనామ స్మరణ ఒకే ఒక్కసారి చేశారంట. దానికి ఫలితమేంటో ఇచ్చిన తర్వాత ఆయన పాపాలకు ఫలితం ఇవ్వండి అని అంటున్నారు. దాని ఫలితమేంటో నాకు కూడా తెలీదు. మీరే చెప్పండి" అని. అప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఇలా అంటారు. "ఒక్కసారి రామనామ స్మరణ చేస్తే దాని ఫలితమేంటో నాకు తెలీదు. మనం కైలాసంలో ఉన్న శివుని దగ్గరికి వెళ్లి అడుగుదామా" అని. అందరూ కలిసి శివుని దగ్గరికి వెళ్తారు. కైలాసంలో ఉన్న శివుడుకి వెళ్ళి ఇలా ప్రశ్న వేస్తారు. "స్వామి, ఈయన పూర్తి జీవిత కాలంలో ఒకే ఒక్కసారి రామనామ స్మరణ చేశారు. దానికి ఫలితం ఇచ్చిన తర్వాతే ఆయనకి శిక్షలేంటో నరకంలో ఇవ్వాలి అని కోరుకున్నారు. దానికి ఫలితమేంటో నాకు తెలీదు. మాకు తెలియక మీ దగ్గరికి వచ్చాము" అని. అప్పుడు మహాశివుడు కూడా ఇలా అంటాడు. "నాకు కూడా తెలీదు. ఒక్కసారి చేస్తే దాని ఫలితమేంటో నాకు తెలీదు కానీ మనమందరం వైకుంఠంలో ఉండే మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి అడుగుదామా" అని. అందరూ కలిసి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి విష్ణువుని ఇలా అడుగుతారు. "స్వామి, ఇతని జీవితం మొత్తం కాలంలో ఒకే ఒక్కసారి రామనామ స్మరణ చేశారు. దానికి ఫలితమేంటో మొదట ఇచ్చిన తర్వాతే ఆయనకు నరకంలో శిక్షలివ్వాలి అని కోరుకున్నారు" అని. అప్పుడు మహావిష్ణువు నవ్వుతూ ఇలా అంటారు. "ఒకే ఒక్కసారి రామనామ స్మరణ చేయడం వల్ల ఈయనకి యమధర్మరాజు, బ్రహ్మదేవుడు, మహాశివుడు, స్వయంగా నేను ఇంతమంది దర్శనమిచ్చాము. ఇంకేం కావాలి ఈయనకి ఒకే ఒక్కసారి రామనామ స్మరణ చేయటానికి ఫలితం? దీనికంటే ఇంకొక ఫలితం ఉంటుందా" అని చెప్తారు. ఒకే ఒక్కసారి మన జీవిత కాలంలో రామనామ స్మరణ చేస్తే స్వయంగా దేవుళ్ళే మనకి దర్శనం ఇస్తారు. అలాంటిది ప్రతిరోజు చేస్తే ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి.